ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా ప్రభువా, గొప్ప దేవుడు, మహోన్నతుడు నాయనా ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నాయనా ప్రభువా ఇట్టి రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి నాయనా ప్రభువా మీరిచ్చిన అవకాశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాం. నాయనా తండ్రి ప్రభువా, మీరిచ్చిన వాగ్దానము కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడినను తండ్రి. నాకు వాగ్దానం దయచేసినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. మీరే సహాయం చేయండి. మేము ఏదైతే యోచన చేస్తున్నామో, ఆలోచన చేస్తున్నామో అది స్థిరపరచబడండి తండ్రి. మా మార్గముల మీద మీ వెలుగు ప్రకాశింపజేయండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నాయనా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా తండ్రి. ప్రతిరోజు నాయన ఆధ్యాత్మికమైన జీవితంలో నాయన ప్రభువా ఇదిగో విశ్వాసం కలిగి పట్టుదల కలిగి నాయన ప్రభువా నడుచుటకి మీరే సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభువా, మేము వెళ్తున్న ప్రతి ప్రయాణంలో మీరే సహాయం చేయండి అయ్యా. మేము చేస్తున్న ప్రతి పనిలో మీ కాపుదల, మీ కృప, మీ రక్షణ మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. మీరే ప్రతి విషయంలో సహాయం చేసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.